పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ఉపాధ్యాయులందరూ కూడా సంసిద్ధులయ్యి తమ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వహించడానికి ముందుకు వెళ్తున్నారు. సో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అకాడమిక్ క్యాలెండర్ అనేది ఎలా ఉంటుంది, అందులో ఏ అంశాలు ఉంటాయి, దాన్ని మనం ఎలాగా ఉపయోగించుకోవాలి అనే దాని అంశాలన్నీ ఈ వీడియోలో మనము చూద్దాం. వాస్తవానికి అకాడమిక్ క్యాలెండర్ అనేది ఏంటంటే, ఆ ఏడాదిలో మనం ఏ పనులు నిర్వహించాలి, ముఖ్యంగా అకాడమిక్ ఎక్సలెన్స్ మరియు హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఈ అకాడమిక్ క్యాలెండర్ అనేది. సో ఇందులో మనము ఏమేమి అంశాలని పొందుపరిచాము, ఏ అంశాలు ఉండాలి అంటే సెలవులు ఎప్పుడు ఉంటాయి, తర్వాత ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము, సో వీటినన్నిటిని మనం ఒక చోట రాసుకుంటాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి పుస్తకం లాంటిది, గ్రంథం లాంటిది మన ఉద్యోగ ధర్మంలో. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా అకాడమిక్ క్యాలెండర్లో డీటెయిల్ షెడ్యూల్ అనేది ఉంటుంది. డేట్స్, ఈవెంట్స్, రకరకాల ఈవెంట్స్ అన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్గా ఫ్రేమ్వర్క్ చేయబడి ఉంటుంది. సో ఇందులో కరికులం కంప్లీషన్ ఎప్పుడు చేయాలి, ఎగ్జామినేషన్స్ ఏంటి, హాలిడేస్ అండ్ బ్రేక్స్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, టీచర్ ట్రైనింగ్ అండ్ స్కూల్ ఈవెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. అసలు దీన్ని ఎందుకు రూపొందించుకోవాలని మనం క్లుప్తంగా చూస్తే, ఒక క్లారిటీ మరియు ఒక ప్లానింగ్ అనేది మనకు అవసరం. తర్వాత లెర్నింగ్లో బ్యాలెన్స్ అనేది అవసరం ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అనేది అవసరము. ఒక నమ్మకమయంగా, ముఖ్యంగా ఎన్ఈపికి సంబంధించి ఎన్ఈపి గోల్స్కి సంబంధించినటువంటి అంశాలను మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదని తెలియజేయడానికి దీన్ని రూపొందించుకోవడం ప్రతి పాఠశాలకు కూడా చాలా అవసరం అన్నమాట. సో ఇందులో టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది, టైం టేబుల్ ప్రిపరేషన్ ఉంటుంది, వర్క్ డేస్ మరియు హాలిడేస్ ఉంటాయి, తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో ఇవి టెంటేటివ్ అసెస్మెంట్ షెడ్యూల్. FA1 4 FAలు జరుగుతాయి, SA1 SA2 జరుగుతుంది. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలకి అయితే ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్, నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిని డేట్స్ కూడా మనం మొదటే ఈ అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరుచుకున్నాం. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాగా వెయిటేజ్ ఉండాలి, ఎలా చేసుకోవాలి అనే దాన్ని చూస్తే, సో ప్రతి సబ్జెక్ట్కి కొంత వెయిటేజీ ఇస్తారు. సో అదేవిధంగా టీచర్కి కూడా ఇన్ని ట్రాన్సాక్షన్ పీరియడ్స్ అనేది ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని ఎప్పుడు మనం చేస్తున్నటువంటి టైం టేబుల్ని ప్రిపేర్ చేస్తాం. ముఖ్యంగా కోర్ సబ్జెక్టులు అయినటువంటి మ్యాథ్స్, సైన్స్ అండ్ లాంగ్వేజెస్కి కొంత ఇంపార్టెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి పీరియడ్ మోస్ట్లీ క్లాస్ టీచర్స్కి ఇవ్వడం వల్ల అటెండెన్స్, తర్వాత డ్రాప్అవుట్స్, ఇవన్నీ లేట్ కమర్స్, వీటినన్నిటిని కూడా సర్టన్ క్లాస్ టీచర్స్ చూసుకుంటారు. అదేవిధంగా వర్కింగ్ డేస్ మనకు మామూలుగా ఉన్నట్టు 220 నుంచి 230, 233 వరకు ఉండాల్సి వస్తుంది. తర్వాత హాలిడేస్, సమ్మర్ వెకేషన్స్ అవన్నీ ఒక 83 డేస్గా ఉంటుంది. తర్వాత హెడ్ మాస్టర్ యొక్క రోల్ కూడా అకాడమిక్ క్యాలెండర్లో చెప్పుకుంటారు. సో స్కూల్లో ఉన్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ని అడ్మినిస్ట్రేట్ చేయడము, తర్వాత వివిధ రకాలైనటువంటి పాలసీస్ని, అలాగే కరికులంని ఇంప్లిమెంట్ చేయడము, స్టాఫ్ని, వాళ్ళ యొక్క రిసోర్సెస్ని చూడడము, స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ని చూడడం కూడా హెడ్ మాస్టర్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతలు. అదేవిధంగా టీచర్స్ బాధ్యతలకు వస్తే హై క్వాలిటీ ఇన్స్ట్రక్షన్ అనే దాన్ని ఇవ్వాలి. అదేవిధంగా స్టూడెంట్స్కి, అంటే మనం టీచ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎంతవరకు అర్థం చేసుకున్నాడు, అతని యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాన్ని కూడా టీచర్ మదింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా లెసన్ ప్లాన్స్, డైరీ, పేరెంట్స్తో రిలేషన్స్ కలిగి ఉండడము, అలాగే కొలీగ్స్తో కొలాబరేటివ్గా ఉండడం కూడా టీచర్ యొక్క రోల్స్లో ప్రధానం. అలాగే ప్రతి పాఠశాలలో చాలా వరకు స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారు. ఆ స్పెషల్ ఎడ్యుకేటర్ యొక్క రోల్స్ కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అకాడమిక్ క్యాలెండర్లో ఇంతవరకు లేనటువంటి కొన్ని కొత్త అంశాలని ఈ ఏడాది జోడించారు. అందులో ముఖ్యమైనది నో బ్యాగ్ డే, అదేవిధంగా టీచర్ హ్యాండ్ బుక్, అసెస్మెంట్ బుక్లెట్, తర్వాత బ్రిడ్జ్ కోర్సు, ట్రాన్సిషన్, నేను బడికి పోతా అంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్, ఇవన్నీ కూడా కొత్తగా ఈసారి జోడించినటువంటి అంశాలు. తర్వాత అదేవిధంగా ఈసారి కొత్తగా ఏం చేస్తున్నారంటే,
2 4 మార్క్ క్వశ్చన్స్ని ప్రతిరోజు రాయిపించమని చెప్తున్నారు. అంటే మనం చిన్నప్పుడు ఇంటి పాఠం అని రాసేవాళ్ళం. ఆ విధంగానే ఇక్కడ ఒక అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ని చదువుకొని వచ్చి పిల్లలు రాయడం అనేది చేయాలి. సో దీనివల్ల వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవుతుంది. సో దాన్ని కూడా ఒక షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. మండే తెలుగు, హిందీ అని ఇట్లా ఇచ్చారు. సో అది కూడా ఈసారి కొత్తది అనమాట. అదేవిధంగా ఒక లెసన్ అయిన తర్వాత సమ్మరీ వీడియోస్ అనే దాన్ని ఈసారి ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ సమ్మరీ వీడియోస్ అంటే లెసన్ అయిపోయిన తర్వాత సమ్మరీ వీడియోస్ని వేయడము, సో దాని తర్వాత క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీనికి వీలైతే క్లిక్కర్స్ ఇచ్చి ఆ క్లిక్కర్స్ ద్వారా ఆన్సర్ చేయమని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ సమ్మరీ వీడియోస్ని కూడా దీక్ష టీం వాళ్ళు అన్ని క్యూఆర్ కోడ్స్లకి దాన్ని అందివ్వడం జరిగింది. అదేవిధంగా జూన్ 28న అదేవిధంగా డిసెంబర్ 6న మెగా పీటీఎం ఉంటుంది. సో అదేవిధంగా ప్రతి అసెస్మెంట్ తర్వాత అంటే 4 ఎఫ్ఏలు 2 ఎస్ఏలు అయిన తర్వాత కూడా పీటీఎం ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎస్ఎంసి మీటింగ్ ఉంటుంది. అలాగే స్కూల్ యానివర్సరీని కూడా ఈసారి 27th జనవరి జరపాలని నిర్ణయించడం జరిగింది. తర్వాత ఈ క్యాలెండర్లో వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటుంది, రాజ్యాంగ విలువలు, అదేవిధంగా లింగ సమానత్వం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత నో బ్యాగ్ డే అనేదాన్ని 4th సాటర్డే మనం ప్రమోట్ చేస్తున్నాం. సో ఆ రోజు విద్యార్థులు ఎలాంటి పుస్తకాలు తీసుకొని రారు. సో రకరకాల యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని జాయ్ఫుల్ లెర్నింగ్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బడిలో చాలా రకాలైనటువంటి క్లబ్స్ ఉంటాయి. సైన్స్ క్లబ్, నేచర్ క్లబ్, ఈకో క్లబ్, కన్జ్యూమర్ క్లబ్. సో ఇలాంటి క్లబ్స్ ఉంటే వాళ్ళ యాక్టివిటీస్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా చాలా రకాల కాంపిటీషన్స్ని మనం రెగ్యులర్ దీంట్లో చెప్తున్నాము. సో అవి స్కూల్ లెవెల్, క్లస్టర్ లెవెల్, డివిజన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్గా ఉంటుంది. వీటికి కూడా పిల్లల్ని మనం తరబేదివ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కాంప్లెక్స్ హెచ్ఎంకి ఏం రోల్స్ ఉంటాయని కూడా ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత కెరీర్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్, దాని కౌన్సిలింగ్కి మనకు ఉన్నటువంటి టీచర్స్ ద్వారా కెరీర్ గైడెన్స్ మరి మెంటల్ హెల్త్ని కూడా అందివ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఎన్ఈపి 2020లో వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేదాన్ని చేశారు. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి పిఎంసి స్కూల్స్ వాటిలో ఉంది, కానీ మిగిలిన స్కూల్స్లో అన్నింటిలో కూడా ఇలాంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది కూడా రాబోతుంది. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చాలా స్కూల్స్లో ఈఎండిపిని అభివృద్ధి చేస్తున్నారు. సో ఇప్పుడు ఈసారికి అయితే సెలెక్టెడ్ స్కూల్స్లో దాన్ని చేయడం జరిగింది. సో విద్యార్థులు ఒక మంచి ఐడియా తీసుకొని దానికి ఎంటర్‌ప్రెన్యూర్గా మారడానికి అవకాశాన్ని కల్పించుకోవాల్సి ఉంటుంది. సో విద్యాశక్తి అనేది ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో ఆ పిల్లలను ఉద్దేశించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం రూపొందించినటువంటి ఒక ఇనిషియేటివ్. సో ఇందులో డిజిటల్ అండ్ అకాడమిక్ డివైడ్ అనేది మనకు అందరికి తెలుస్తుంది. అంటే కొంతమందికి డిజిటల్ డివైజెస్లో మంచి నేర్పు ఉంటుంది, వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. అదే మిగిలిన వాళ్ళకి వాటి యొక్క అవైలబిలిటీ ఉండదు. సో అలాంటి వారికి ఈ కార్యక్రమం ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమం ఇది, ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి అలాంటి డిజిటల్ డివైజెస్ అకాడమిక్గా వాళ్ళకి ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా రూపొందించడానికి ఉద్దేశించబడినటువంటి ప్రోగ్రామ్. తర్వాత 6th అండ్ 9th క్లాస్ పిల్లలకి రెడీనెస్ కార్యక్రమం కింద బ్రిడ్జ్ కోర్స్ అనే దాన్ని కండక్ట్ చేయడము జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఆల్రెడీ రూపొందించి ఉన్నారు. తర్వాత మనకి లైబ్రరీ, ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్, చైల్డ్ అబ్యూజ్, అదేవిధంగా టోఫీ. సో ఇవన్నీ కూడా మరో ఇనిషియేటివ్ కార్యక్రమాలు అన్నమాట. తర్వాత కరికులం రిఫార్మ్స్ అనేటివి చాలా జరిగాయి. ఎన్సిఎఫ్ అండ్ ఎస్సిఎఫ్ గైడ్లైన్స్ మేరకు కరికులంలో చాలా రిఫార్మ్స్ అనేటివి తీసుకొచ్చారు. సో అవన్నీ కూడా మిగిలిన వీడియోస్లో మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది హెచ్పిసి అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రెస్ని చూపించడం కోసం ఎన్ఈపి గైడ్లైన్స్ మేరకు రూపొందించారు. ఇందులో మామూలు మార్కులతో పాటు సో పిల్లలకి ఉన్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెంట్ ఎబిలిటీస్ అన్నిటిని కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం స్టూడెంట్స్ అసెంబ్లీ అనేదాన్ని ఒక వినూత్నంగా ప్రారంభించాలని అనుకుంటుంది. అంటే అమరావతిలో ఉన్నటువంటి అసెంబ్లీలో విద్యార్థులు ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క స్టూడెంట్స్ని తీసుకొని వారి యొక్క సమస్యల్ని విద్యార్థులు అక్కడ మోడల్ అసెంబ్లీ లాగా, అంటే అసెంబ్లీలోనే మోడల్ అసెంబ్లీ లాగా, మాక్ అసెంబ్లీ లాగా చేయడానికి నిర్ణయించింది.
సో అందుకోసం వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ జరిగి, సో అందులో డిస్టిక్ నుంచి 8th 9th 10th చదివే పిల్లల నుంచి ఒక్కరిని ఎంపిక చేసి వారి ద్వారా ఒక అసెంబ్లీని ఏర్పాటు చేస్తారు. సో దీని ద్వారా విద్యార్థుల ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు అనేటివి తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్లో ముఖ్యంగా రంగోత్సవ్, కళావస్తువు, బాల్ రంగ్ అనే కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది. తర్వాత అటల్ టింకరింగ్ ల్యాబ్స్ చాలా స్కూల్స్లో ATLs ఉన్నాయి. ఇవి చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మోడర్న్ టెక్నాలజీకి సంబంధించి, ముఖ్యంగా స్టెమ్ ఎడ్యుకేషన్కి సంబంధించి రోబోటిక్స్ కానీ 3D ప్రింటింగ్ కానీ, సో ఇవన్నీ కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ఉన్నాయి. సో చాలా వరకు ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. తర్వాత స్కూల్ లైబ్రరీ, చాలా స్కూల్స్లో లైబ్రరీ ఉంది, లైబ్రరీ బుక్స్ ఉంది. సో రీసెంట్గా మంత్రి గారు చేసిన ప్రోగ్రాంలో మాకు లైబ్రరీ బుక్స్ ఇవ్వండి అని చెప్పి స్టేట్ టాపర్స్ అందరూ కూడా అడగడం జరిగింది. సో ఆ పర్పస్గా లైబ్రరీని కూడా ఒక సెషన్గా ట్రైనింగ్స్లో ఇవ్వబోతారు. సో లైబ్రరీ బుక్స్ ఉండడం కాకుండా వాటిని ఇష్యూ చేసి పిల్లల దగ్గర చదివించడం అనేది కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత వాల్యూ ఇనిషియేటివ్స్లో ఇన్స్పైర్ మనాకు, తర్వాత NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్, తర్వాత AEP అడోలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, వాష్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఈ వాల్యూ ఇనిషియేటివ్స్ కిందకి వస్తాయి. తర్వాత మనకి రెగ్యులర్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఉన్నటువంటి వీ లవ్ రీడింగ్, సో లైబ్రరీకి ఇది క్లబ్ చేస్తారు. సో కాబట్టి ఆ పుస్తకాలు చదవడం అనేది పిల్లల్లో నేర్పించాలి అనేది ఫౌండేషన్ లిటరసీ ద్వారా దీంట్లో ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత చాలా వరకు PMC స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇందులో రకరకాల యాక్టివిటీస్, చాలా మోడర్నైజ్డ్ స్కూల్స్ అనేటివి డెవలప్మెంట్కి PMC స్కూల్స్ అనేటివి పనిచేస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ట్రైన్లోనూ స్కూల్ ప్లెడ్జ్, రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్, స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్ అండ్ గ్రీన్ ప్లెడ్జ్ అనే దాన్ని మనం ప్రతి వారంలో స్పెసిఫిక్ డేస్లో కండక్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత హెల్త్ ఇనిషియేటివ్స్కి వచ్చి మిడ్ డే మీల్స్, డీవార్మింగ్ ప్రోగ్రాము, అదేవిధంగా పిల్లల్లో ముఖ్యంగా HB ఎలా ఉంది అనే దాన్ని చెక్ చేయడము, వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం కూడా ఇందులో ప్రోగ్రామ్ అన్నమాట. తర్వాత అడాప్టివ్ లెర్నింగ్ కింద మనకు పాల్ అనే ప్రోగ్రామ్ ఉంది. చాలా స్కూల్స్లో నియర్లీ 1224 స్కూల్స్లో ఈ కార్యక్రమం ఉంది. వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చినారు. అందులో ఉన్నటువంటి మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు అంటే ఆ లెసన్స్కి చాలా చక్కగా వాళ్ళ ట్యాబ్ ద్వారా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్టిజన్ ల్యాబ్ అనేది యాక్టిజన్ క్లబ్ అనేది దేశ్ అప్నయన్ సహోద్యోగ్ ఫౌండేషన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. సమగ్ర శిక్ష ద్వారా దీంట్లో చాలా రకాల కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. సో ఇది మనకి అకాడమిక్ క్యాలెండరు. సో ప్రతి ఏడాది దీన్ని రూపొందించుకుంటాం. కానీ మనం అందరూ సమైక్యంగా పనిచేస్తే, స్కూల్ పైన, బడి పైన ఇష్టంతో పనిచేయడం ద్వారా సో దీన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి విద్యార్థుల భవిష్యత్తుకి, అదేవిధంగా దేశ రాష్ట్ర భవిష్యత్తుకి కూడా మనం తోడ్పడిన వాళ్ళు అవుతాం. కాబట్టి తప్పకుండా దీన్ని అందరూ పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.